హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మేమైతే ఈరోజు మార్నింగ్ లెమన్ రైస్ అయితే ఎలా చేసేదో చూస్తామండి. ఇది మా దొడ్బళాపూర్ స్పెషల్ అండి. నేనైతే ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానికి 7-8 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసేస్తున్నానండి. మీకు ఎన్ని కావాలో అన్ని ఆయిల్ వేసుకొని దాని తర్వాత శనగపప్పు 2 టేబుల్ స్పూన్, మినగపప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. నేనైతే శనగపప్పు మినపప్పు వేసుకున్న తర్వాత ఆవాలు అయితే వేసుకున్నానండి. దీనంతా ఆయిల్లో బాగా బ్రౌన్ కలర్ వచ్చేటట్లా ఫ్రై చేయాలండి. ఆవాలు అయితే చిటపటలు నాడిన తర్వాత చూడండి, పప్పులు అయితే బ్రౌన్ షేడ్ వచ్చేసింది. ఇప్పుడు నేనైతే ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకొని దానికి వేసుకున్నాను. తర్వాత కరివేపాకు వేసుకున్నాను. ఒక 7-8 ఆనియన్స్ అయితే పొడుగా కట్ చేసుకొని వేసుకున్నాను. నేనైతే 6 మెంబర్స్కి సరిపడా గొజ్జు రెడీ చేసుకుంటున్నాను కాబట్టి అన్ని ఆనియన్స్ తీసుకున్నాను అండి. మీరు ఎంతమంది ఉండరో చూసుకొని అన్ని ఆనియన్స్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా అయితే బాగా కలుపుకోవాలండి. దాని తర్వాత నేనైతే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి దాన్ని. అది ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేటట్లా ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అయితే పసుపు వేసుకుంటున్నానండి. సరిపడా ఎంత శనగిత్తనాలు అయితే వేసుకుంటున్నానండి. దాన్ని వేసుకున్న తర్వాత ఇలా ఒక 2-3 సార్లు మిక్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కలుపుకొని తర్వాత 2 నిమ్మకాయల రసం అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని తర్వాత దాన్ని రెండుతో బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దానికి కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేడి అన్నం అయితే తీసేసుకొని దానికి గొజ్జుని నేను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వేడి లెమన్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి. మా దొడ్బళాపూర్ స్పెషల్. మా దొడ్బళాపూర్ స్టైల్లో అయితే లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ అప్రమేయ కుకింగ్ ఛానల్.